ఆంధ్రప్రదేశ్లో తుది పోలింగ్ శాతం ప్రకటించింది ఎన్నికల కమిషన్. 80.66% తుది పోలింగ్గా నమోదైంది. పోస్టల్ బ్యాలెట్ ఓట్లు 1.2% మేర నమోదైనట్లు, మొత్తంగా 2024 సార్వత్రిక ఎన్నికల్లో 81.86% మేర పోలింగ్ నమోదైనట్టు తెలిపింది. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 87.09% నమోదు కాగా, అత్యల్పంగా విశాఖపట్నం జిల్లాలో 68.63% నమోదైంది. ఇక దర్శి నియోజకవర్గంలో అత్యధికంగా 90.91% నమోదైంది. ఇదేను ప్రభుత్వంలో పెట్టారంటే అక్కడ తొలిసారి ఓటర్. ఏపీలో తుది పోలింగ్ శాతం ప్రకటించింది ఎన్నికల కమిషన్. మొత్తంగా 2024 సార్వత్రిక ఎన్నికల్లో 81.86% మేర పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. రైట్, దీనికి సంబంధించిన అప్డేట్స్ అమరావతి నుంచి మా రిపోర్టర్ ప్రసన్న తెలుసుకున్నాం. గుడ్ మార్నింగ్ ప్రసన్న, ఏంటి ప్రజెంట్ అప్డేట్స్? అంటే శ్రీనివాస్, టోటల్ గా 81 పాయింట్ కొంత చిల్లర, దాని మీద కొంత కన్ఫ్యూజన్ ఉన్నా పూర్తి స్థాయిలో ప్రకటన జరిగింది. అంటే గత ఎన్నికల కన్నా ఒక 2% అధికంగా జరిగింది. 82 లోపు అటు అంటే పోస్టల్ బ్యాలెట్ తో కలుపుకుంది. ఓవరాల్ గా జిల్లాల వైపు చూసుకుంటే కనుక కొన్ని జిల్లాల్లో తక్కువ పోలింగ్, కొన్ని జిల్లాల్లో ఎక్కువ పోలింగ్. చిత్తూరు, తిరుపతిలో కొంత ఎక్కువ పోలింగ్ జరిగింది. అమలాపురం ప్రాంతంలో కూడా ఎక్కువ పోలింగ్ జరిగిన పరిస్థితి. వైజాగ్ లో పోలింగ్ శాతం తగ్గింది. ఓవరాల్ గా చాలా ఎక్కువ మంది అటు హైదరాబాద్ నుంచి కావచ్చు, బెంగళూరు నుంచి కావచ్చు, లేకపోతే లోకల్ గా ఉన్న వాళ్ళే గతంలో ఓటు హక్కు వినియోగించుకున్న వాళ్ళు కూడా చాలా ఎక్కువ మంది ఈసారి ఓటు హక్కు వినియోగించుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్ గా వీటి అన్నింటినీ దృష్టిలో పెట్టుకుని పోలింగ్ శాతం పెరిగిందని ఎన్నికల కమిషన్ కూడా కొంత అంచనా వేసిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. అయితే ఇందులో అన్ని వర్గాలు, కొత్తగా యాడ్ అయిన యువ ఓటర్లు 10 లక్షల మంది ఉన్నారు, వృద్ధులు ఉన్నారు, మహిళలు ఉన్నారు, మిడిల్ ఏజ్ వాళ్ళు ఉన్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా అంటే 100కి 80% పోలింగ్ నమోదు అవడం అంటే ఇంచుమించు అన్ని ఏజ్ గ్రూప్ లో వాళ్ళు ఓటు హక్కు కలిగి 18 ఏళ్ళు దాటిన ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కు చాలా మంది వినియోగించుకున్న పరిస్థితి దేశం మొత్తం మీద మనం చూసాం. ఏ రాష్ట్రంలో కూడా 60% మించట్లేదు, 60, 65, 70 లోపు. అందులో అంతకు ముందు జరిగినప్పుడు కూడా ఎండలు తీవ్రంగా ఉన్న పరిస్థితి. కానీ మనకి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు జరిగినప్పుడు పూర్తి స్థాయిలో ఎండలేదు. అలాగే అక్కడక్కడ వర్షాలు, వాతావరణం కూడా కొంత అనుకూలించడం కూడా పోలింగ్ పర్సంటేజ్ పెరగడానికి కారణమైంది. జిల్లాల వారీగా యావరేజ్ పోలింగ్ ఎలా ఉన్నా కూడా ఓవరాల్ గా 81% పోలింగ్ ఆంధ్రప్రదేశ్ లో నమోదైనట్టుగా ఎన్నికల సంఘం కూడా తెలుపుతుంది. కాబట్టి మరి దీని ప్రభావం రాజకీయ పార్టీల మీద ఏ రకంగా ఉంటుంది? ఆల్రెడీ ఇప్పటికే ఎవరికి వాళ్ళే గెలుపు మాదే అని అంచనాలతో ఉన్నారు. ఏ వర్గం ఓటర్లు ఆ వర్గం ఓటర్లకు ఓటేసిన ఫీలింగ్ కూడా రాజకీయ పార్టీ నేతల్లో కలుగుతుంది. కాబట్టి మరి ఎన్నికల ఫలితాలు ఏమన్నా ఒకవేళ మనం విశ్లేషణ చేయాలన్నా పైపైన చేయాలి, కానీ డెప్త్ గా వెళ్తే మనకు కూడా కొంత కోడ్ అడ్డంకి ఎగ్జిట్ పోల్స్ వాటికి ఉంది. కాబట్టి మరి పోలింగ్ పర్సంటేజ్ ఇరు రాజకీయ పార్టీలు, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో ప్రధానంగా వైసీపీ, టీడీపీ రెండే మేజర్ గా ఉన్నాయి కాబట్టి వాళ్ళిద్దరిలో కూడా కొంత సంతృప్తిని ఇస్తుందని మనం చెప్పుకోవచ్చు. శ్రీనివాస్, అలాగే నిన్న మధ్యాహ్నం దాకా కూడా చాలా చోట్ల పోలింగ్ జరిగిందంటారు, ఇది ఎంతవరకు నిజం ప్రసన్న? అంటే నిన్న మధ్యాహ్నం పోలింగ్ కాదు, నిన్న అర్ధరాత్రి దాటాక 1:02 వరకు జరిగింది. మార్నింగ్ నిన్న మధ్యాహ్నం వరకు కొంత క్యాలిక్యులేషన్ జరిగింది. దీనికి రీజన్ ఏంటంటే ఈవీఎంలు అర్ధరాత్రి 12 తర్వాత టైం అయిపోయి పనిచేయవు. మళ్ళీ వాటిని సెపరేట్ చేయాలంటే ఒక 2 అవర్స్ టైం తీసుకున్న తర్వాత వాటి టెక్నాలజీ ప్రకారం 24 గంటలే ఈవీఎంలు పనిచేస్తాయి. కాబట్టి ఆ టైం అయిపోయింది, టైం కోడ్ తర్వాత పనిచేయడం మానేస్తాయి. దాంతో ఓటింగ్ కాసేపు నిలిపేసి మళ్ళీ 2-3 గంటల తర్వాత చాలా చోట్ల, ఎందుకంటే మొన్న సాయంత్రం 6 గంటలకి 3600 కేంద్రాల్లో పోలింగ్ జరుగుతుంది. 6 దాటి 7 దాటి 8, 10 దాటినా కూడా ఆ ప్రాంతాల్లో 12 అయ్యేటప్పటికి ఈవీఎంలు ఆగిపోయి మళ్ళీ వాటిని సెపరేట్ చేయడానికి కొంత టైం పట్టింది. కాబట్టి అవన్నీ సర్దుకుని బయటకు వచ్చేయడానికి నిన్న 11-12 అయింది మధ్యాహ్నం. ఎందుకంటే ఈవీఎంలు పోలింగ్ అయిన తర్వాత రావడానికి. పోలింగ్ మాత్రం అర్ధరాత్రి 2-3తోనే ముగిసిన పరిస్థితి అయితే మనకి కనిపిస్తోంది. ప్రస్తుతం అలాగే ఇంకా రీపోలింగ్ నిర్వహించే అవకాశాలు ఎక్కడా లేవా? ఏంటి పరిస్థితి? అంత సాఫీగానే జరిగిపోయినట్టే ఈసీ భావిస్తుందా? అంటే పల్నాడు ప్రాంతంలో కొన్ని చోట్ల ఈవీఎంలు డ్యామేజ్ చేయడం, కొంత అల్లర్లు జరగడం పోలింగ్ రోజు జరిగాయి. అక్కడ 4-5 ప్రాంతాల్లో
రిగ్గింగ్ కూడా జరిగిందని వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు, ఆరోపిస్తున్నారు. వాటన్నిటిని దృష్టిలో పెట్టుకుని రీపోలింగ్ కూడా వాళ్ళు అడగడం జరిగింది. అయితే మొన్న మనం ఈసీ స్పష్టంగా చెప్పినప్పుడు రీపోలింగ్ కావాలని రాజకీయ పార్టీల నుంచి పెద్దగా డిమాండ్ లేదు అన్నారు. కానీ నేను రైటింగ్ లో ఇచ్చారు. నిన్న మా మంత్రి అంబటి రాంబాబు మాట్లాడినప్పుడు కూడా వైసీపీ నాయకుడు ఇది చెప్పారు. కాబట్టి మరి రీపోలింగ్ కి ప్రస్తుతం అయితే అవకాశాలు కనిపించట్లేదు. మరి ఎలక్షన్ కమిషన్ ఇవాళ రేపు తీసుకునే తుది నిర్ణయం అక్కడ అబ్జర్వర్స్ పరిశీలించిన తర్వాత ఏమన్నా నివేదికను బట్టి రీపోలింగ్ కోరే అవకాశం అయితే కనిపిస్తోంది. ప్రసన్న, ముఖ్యంగా మనం చూస్తున్నాం పల్నాడు జిల్లాలో 144 సెక్షన్, అటు తాడిపత్రిలో 144 సెక్షన్, నిన్న చంద్రగిరిలో పులివర్తి నాని మీద అటాక్ ఎన్ని చూస్తున్నాం కదా. ఈ నేపథ్యంలో డీజీపీ కానీ ఇటు పోలీసు ఉన్నతాధికారులు ఎటువంటి నిర్ణయం తీసుకుని ఉన్నారు? దీని మీద ఏమైనా ప్రత్యేక దృష్టి సారించినట్టు తెలుస్తోందా? అంటే ఇక్కడ అన్ఫార్చునేట్ దురదృష్టవశాత్తు ఎన్నికలు జరిగిన రోజు, పోలింగ్ డే రోజు ఎమ్మెల్యేకి ఓటర్కి మధ్య డిస్కషన్ జరిగింది. అది అప్పటితో ముగిసింది. చెదురుమదురు సంఘటనలతో పోలింగ్ ముగిసింది. జనరల్ గా ఏంటంటే పోలింగ్ డే రోజు రాత్రి వరకు ఏవో గొడవలు జరిగితే సర్దుకుంటాయి. కానీ లేకపోతే మళ్ళీ రిజల్ట్ వచ్చిన తర్వాత గొడవలు ఉంటాయి. ఈ మధ్యలో గ్యాప్ లో నిన్న జరిగిన సంఘటనలు పల్నాడు కావచ్చు, మీరు చెప్పినట్టు పులివర్తి నాంది సంఘటన కావచ్చు, ఇవన్నీ కూడా చాలా దురదృష్టం. అయితే వీటి మీద ఈసీ సీరియస్ అయింది. డీజీపీ కూడా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ జారీ చేయడం జరిగింది పోలీసు అధికారులతో. వాళ్ళంతా కూడా పరిస్థితి సెపరేట్ చేస్తున్నారు. 144 సెక్షన్ కూడా అమల్లో ఉంది. ఇరు పార్టీలు కూడా మాపై ఒకరి మీద ఒకరు దాడి జరిగిందని చెప్పుకుంటూ ఉన్నారు. చంద్రబాబు కూడా గవర్నర్ లెటర్ రాశారు ఈ పరిస్థితి అంతా గమనించమని. ఎన్నికలు జరిగిన తర్వాత ఈ రకమైన వాతావరణం అనేది అన్ఫార్చునేట్. మరి రేపు ఫలితాలు వచ్చిన తర్వాత ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంటే రేపు మరి టీడీపీ వైసీపీ మధ్య ఘర్షణలు ఇంకా ఎక్కువ దారి తీస్తే కనుక ఇది ఏ కారణం తీసుకోవచ్చనే చర్చ కూడా అప్పుడే మొదలైంది. జనరల్ గా ఇలాంటి సంస్కృతి మనకు పోయింది. ఎందుకంటే మనం ఎలక్షన్ రోజు గొడవ జరిగినా కానీ పోలింగ్ చాలా ప్రశాంత వాతావరణంలో 80% పోలింగ్ నమోదైంది. అయినా కూడా కొన్ని ప్రాంతాల్లో ఈ రకమైన వాతావరణం ఉండటం అనేది కొంచెం ఆలోచించాలి. దీని మీద తీవ్రంగా నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. శ్రీనివాస్, రైట్. మొత్తం మీద ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి ఏ విధంగా ఉంది? ఇరు పార్టీలు ఏమనుకుంటున్నాయి? ప్రజెంట్ అక్కడ తాజా పరిస్థితి ఏంటి? ఫైనల్గా చెప్పండి ప్రసన్న. అంటే ప్రస్తుతం పరిస్థితి మీరు చెప్పిన 4 ప్రాంతాల్లో 144 సెక్షన్ పెట్టడం, పల్నాడు కానీ పులివర్తి నాని ఇష్యూకి సంబంధించి కానీ చంద్రగిరి కానీ ఈ అంశాలన్నిటి మీద. అయితే ప్రస్తుతం రెండు పార్టీలు ఎందుకు మనం అనుకున్నట్టు ఎవరికి వాళ్ళే గెలుపు తీర్మానం వ్యక్తం చేస్తున్నాయి. ఆల్రెడీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ రోజు నుంచి లండన్ టూర్ లో ఉన్నారు. చంద్రబాబు కూడా మరి ఫ్యామిలీ ట్రిప్ ఏమైనా ఉంటుందో చూడాల్సి ఉంది. అందరూ కూడా ఎన్డీఏ గెలుస్తుందని వాళ్ళు, వైసీపీ అధికారంలోకి వస్తుంది, మళ్ళీ సుపరిపాలన అందిస్తామని జగన్ చెప్తూ ఉన్నారు. కాబట్టి వాళ్ళు రాజకీయ పార్టీలు సహజంగానే రిజల్ట్స్ వచ్చే వరకు ఎవరి ధోరణిలో వాళ్ళు ఉంటూ ఉంటారు. అయినప్పటికీ కూడా మధ్యలో ఈ హింసాత్మక సంఘటనలు కొన్ని చోట్ల జరగటం, ఇళ్ల మీద దాడులు జరగటం, ఇది కూడా కొంత పరిస్థితిని ఇబ్బందికరంగా గురి చేస్తున్నాయి. దీని మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టాల్సిన పరిస్థితి కూడా ఉందన్న అభిప్రాయం ప్రధానంగా వ్యక్తం అవుతుంది. శ్రీనివాస్, థ్యాంక్ యూ ప్రసన్న.